வீட்டில் ஆசீர்வாதம் வரும். பிள்ளைகள் கூட இறங்கி வரும். பிள்ளைகளுக்கு దిగి அந்த సమాధానం ఇறங்கி వரும். సమాధానం వస్తుంది. அதுதான் இயேசு மத்தியில வந்திருக்கிறார். యేసు నీ మధ్యకు వచ్చినాడు. అవిశ్వాసం ఇచ్చినా தொட முடியாது సార్. అనుమానం ఉంటే యేసయ్య ముట్టడు. థాంక్ యూ లార్డ్. స్తోత్రం యేసయ్య. కేటదేరు కళ్ళు మూసుకొని మనసారా యేసయ్యను అడుగు. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్య నన్ను ముట్టయ్యా. తొట్టలు ఆండ్రి ఎత్తిపేరు తొడలు పెద్ద విషయం ಇಲ್ಲ. ఒక స్త్రీని ముట్టిన దేవుడు ఇంకా 8 మంది ముట్టడం గొప్ప విషయం కాదు. అందరిని ముట్టాలి. இப்போ யார் தலைமையிலாவது நான் கையை வச்சு உங்களை தலை நான் கேளணும். నేను వచ్చి కిందికి వచ్చి మిమ్మల్ని కింద పడేసానా లేకుంటే మీకు ఏమైంది? ఏం చూస్తారు? ఏమైంది? మీరు పడిపోయారు ఎందుకు? ஏன்னா எந்த ஒரு மனுஷனும் சும்மா வந்துட்டு கீழே விழ மாட்டான். ఏ మనుషులు ఊరికైనా కింద పడిపోరు. நான் இன்னொன்னு கேளுங்க அவங்ககிட்ட. సిస్టర్, இதுக்கு முன்னாடி நான் உங்ககிட்ட பார்த்திருக்கிறேன்னா? ఇంతకు ముందు నేను మిమ్మల్ని చూసానా? మాకు తెలుసా? మీకు తెలుసా? உங்ககிட்ட பேசியிருக்கிறேன்னா? మీతో మాట్లాడానా? நீங்க கீழே விழுந்துன்னு சொன்னா మీరే నేను చెప్తాను కింద పడిపో అని నేను ముందే చెప్పానా? அவங்களுக்கு கூட நீ రండి, మీరు కింద రండి. పడండి. ఇంకా ఎవరు? రండి సిస్టర్, రండి. మీరు చెప్పండి. అటు సైడ్ తిరగండి, ప్రజల వైపు తిరగండి. మీ అనుభవం ఏంటి? ఇప్పుడు ఏమైంది? ఏం చూసారు? ఎలా అయింది మీకు? దేవుణ్ణి అడుగుతున్నాం మేము. దేవా నన్ను తాకు తండ్రి, నన్ను ముట్టయ్యా అని నేను మనస్ఫూర్తిగా నా హృదయం కరిగించి మరి దేవుణ్ణి అర్థిస్తున్నాను. అర్థించినప్పుడు నా తండ్రి నన్ను తాకాడు, నన్ను ముట్టాడు, నన్ను స్వస్థత దయచేసిన తండ్రికే దేవా దేవునికే వందనాలు. చెప్పు తల్లి. అందరికీ నా వందనాలు. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నాకు దేవుడు స్వస్థత పరిచినాడు. నాకు మతికి లేకుండానే నన్ను ముట్టినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి మీకేమైంది? మీకేమైంది? ఎందుకు పడిపోయారు? ప్రైజ్లా నేను నమ్మకంతో దేవుని యేసయ్య నన్ను ముట్టు తండ్రి అని ప్రార్థించాను. దేవుడు నన్ను ముట్టాడు, నేను లేవలేకపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను ముట్టాడు, యేసయ్యని అడిగాను. దేవునికే వందనాలు. ఇప్పుడు ఇవங்களுకల్లా నేను சொன்னா நீங்க கீழே விழுந்துடணும். వీళ్ళకి నేను ముందే చెప్పానా మీరు కింద పడిపోవాలని? మీ ఊరు ప్రజలు, మా ప్రజలు కాదు, మాకు తెలియదు వాళ్ళు ఎవరో. నిజమా లేదా? నిజం కదా. మీరే చెప్పాలి. మీరు చెప్పండి. இன்னும் 4 பேரை தொடர்றது ஆண்ட பெரிய விஷயம் கிடையாது. ఇంకా నలుగురిని ముట్టడం గొప్ప విషయం కాదు. ஆனா உங்களுடைய அவிசுவாசம், భయం, కానీ మీ యొక్క అవిశ్వాసము, భయము, కొంతమందికి అనుమానము. because God wants to touch and heal you people. ప్రజలు దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. He wants to heal you, deliver you, bless you. ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి మీకు విడుదల కలుగజేసి మిమ్మల్ని ఆశీర్వదించాలనేదే దేవుని యొక్క చిత్తము. அதுக்கு தான் இங்க வந்தாரு. అందుకే యేసయ్య మీ మధ్యకు దిగి వచ్చాడు. ஆனா அந்த అవిశ్వాసனால భయనాలயும் మీకు భయము, అనుమానము, అవిశ్వాసం ఉన్నందువలన நிறைய பேர்னால பெற்றுக்கொள்ளாத போறீங்க. చాలా మంది దాన్ని పొందుకోలేకపోతున్నారు. கர்த்தர் மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగును గాక. எல்லாரும் கண்களை மூடி అందరూ కళ్ళు మూసుకుందాం. హృదయத்தின் ఆలతులందు అంతరంగంలో ఆండవరే యేసయ్యా, today we have come to prove that Jesus is alive first. యేసు మా మధ్యలో సజీవుడై ఉన్నాడని నిరూపించడానికి మీరు మా మధ్యకు వచ్చారయ్యా. அதுக்காக நன்றி செலுத்துகிறோம். அந்த நிமித்தமே స్తోత్రం. எல்லாவற்றுக்கும் மேலாக అన్నిటికంటే ముఖ్యంగా இந்த ராஜ்யத்தின் சுவிசேஷமானது, పరలోక రాజ్య సువార్త இந்த பூமி எங்கும் பிரசங்கிக்கப்பட வேண்டும் என்பது தேவனுடைய சித்தம். భూదిగంతముల వరకు సకల జనులకు ప్రకటించబడాలనే నీ చిత్తము. அதுக்காக தான் இப்படிப்பட்ட மீட்டிங்ஸ். అందుకొరకే ఈ యొక్క కూటములు. பெரிய காரியங்களை செய்யுங்க ராஜா. గొప్ప కార్యాలు చేయండి అయ్యా. அதிசயங்களை செய்யுங்க ராஜா. అద్భుతాలు చేయండి అయ్యా. பிள்ளைகளுடைய வாழ்க்கையில செய்யுங்கப்பா. పిల్లల జీవితంలో గొప్ప ஒரு అద్భుతాలు எழுப்புதல் வரட்டும் ராஜா. గొప్ప ఉజ్జీవము కలుగును గాక. సభలో అనేక జనங்கள் சேரப்படட்டும் ராஜா. సంఘములో అనేకులు కూడి వచ్చి దేవుని ఆరాధించుదురు గాక. అనేక క్రైస్తవులు இன்னைக்கு సభைக்கு வராமல் இருக்கிறார்கள். అనేక మంది క్రైస్తవులైన వారే సంఘానికి రావటం లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, సభைக்கு வந்து కానీ సంఘానికి உம்மை ஆராதிக்காம, దేవుని ఆరాధించకుండా, உம்முடைய வருகைக்காக ஆயத்தப்படாம, దేవుని యొక్క రాకడకు సిద్ధపడకుండా யானோ தானோ என்று வாழ்ந்து கொண்டிருக்கிற నామకార్థంగా జీవిస్తున్న அவர்கள் எல்லோரும் மனம் திரும்பி క్రైస్తవులందరూ మారుమనసు పొంది సభைக்கு வந்து உம்மை ஆராதிக்க, సంఘమునికి వచ్చి నిజమైన దేవుని ఆరాధించి உம்மை போற்ற புகழ, నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచి கர்த்தர் அவரோடு கூட பேசுவீராக. వారు అలా మారునట్లుగా వారిని మార్చుముగా. இனி வரும் நாட்களில் இன்னும் அதிகமான அபிஷேகத்தை சபையில ஊற்றுவீராக. అయ్యా ఇక మీదట సంఘములో ఒక గొప్ప ఆత్మాభిషేకంను కుమ్మరించుదురు గాక. பெரிய కార్యங்களை செய்யும். గొప్ప కార్యాలు యేసువిன் నామమునాலே జెబిக்கிறோம் పితావే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.